యూరిన్ సడన్ గా తగ్గిపోవడం, బాడీ అన్నది కొద్దిగా స్వెల్ అవ్వడం, కాళ్ళు నొప్పడం, లేకపోతే వాంతులు అయినట్లా ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, బాగా నీరసం రావడం, ఇవన్నీ చాలా ఎమర్జెన్సీ సైన్స్ అండి. ఎప్పుడైతే కిడ్నీస్ బాగా ఇబ్బంది పడిపోయి ఇంకా ఫెయిల్ అయ్యే పరిస్థితి కానీ జరగడం, దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం అనమాట. కిడ్నీస్ అన్నవి బాడీలో ఫిల్టర్లా పనిచేస్తూ ఉంటాయి, వేస్ట్ ని రిమూవ్ చేస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా సివియర్ డిహైడ్రేషన్, వామిటింగ్స్, డయేరియాస్ అయినప్పుడు కానీ, లేకపోతే బాగా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు కానీ, సివియర్ గా పెయిన్ కిల్లర్స్ ఓవర్ యూజ్ జరిగినా సరే, టాక్సిన్స్ లేకపోతే పాయిజనింగ్ లాగా టాక్సిన్స్ ఏమన్నా మనం వెళ్ళడం కానీ బాడీలోకి, లేకపోతే యూరిన్ అన్నది ఏదైనా ప్రోస్టేట్ వల్ల కానీ, లేకపోతే స్టోన్స్ వల్ల కానీ కంప్లీట్ గా బ్లాక్ అవడం కానీ జరిగితే ఈ కిడ్నీస్ అన్నవి సడన్ గా వర్క్ చేయడం చాలా తగ్గిపోయి ఆగిపోతుంది అనమాట. దాంట్లో మెయిన్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి యూరిన్ అవుట్పుట్ అన్నది బాగా తగ్గిపోతుంది. యూరిన్ బంద్ అయిపోయిందంటే చాలా ఎమర్జెన్సీ అండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీ కేర్ కి అప్రోచ్ అవ్వాలి. లెగ్స్ అన్నవి వాయడం కానీ, లేకపోతే బ్రెత్లెస్నెస్, ఒకలాంటి ఆయాసం రావడం, కన్ఫ్యూజన్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈజీ బ్లడ్ టెస్ట్ లో క్రియాటిన్ లెవెల్స్ అన్నవి బాగా ఎలివేట్ అవ్వడం చూస్తూ ఉంటారు. లేకపోతే యూఎస్జీ అబ్డామిన్ లో కూడా కడుపు స్కాన్ లో కిడ్నీలు ఎలా ఉన్నాయో పరిస్థితి అన్నది తెలుస్తుంది. ఇంకా యూరిన్ పరీక్షల్లో వాటిల్లో తెలుస్తుంది అనమాట. దీంట్లో కీ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సిమ్టమ్స్ కానీ కనబడితే విత్ ఇన్ మినిట్స్ లో నెఫ్రాలజిస్ట్ కానీ హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్ ఎమర్జెన్సీకి ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. రీసెంట్ ఈ రాజమండ్రి సరౌండింగ్ ఏరియాస్ లో ఏదైతే ఈ కిడ్నీ ఇష్యూస్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఏంటంటే గ్రహించడం అన్నది చాలా ఎర్లీగా చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే లేకపోతే మనం తీసుకునే రెగ్యులర్ వాటర్ లో కానీ, పాల్లో కానీ, దేంట్లో అన్నా కానీ అన్నెసరీ టాక్సిన్స్ ఇటువంటివి కలిసినప్పుడు కిడ్నీ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఆ డ్యామేజ్ అయినప్పుడు జరిగిన సిచ్యువేషన్సే అవి అనమాట. కాబట్టి వీటి గురించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవగాహన తెచ్చుకున్నారంటే ఇటువంటి వాటిల్లో పడరు, పెద్ద ప్రమాదాల నుంచి బయటపడతారు అనమాట. థ్యాంక్ యూ.